హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ. ఈరోజు మనం NH65 ముంబై హైవే జహీరాబాద్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇది NH65 ముంబై హైవే. ఇక్కడ నుంచి మనం ఒక 3 కిలోమీటర్స్ రైట్కి వెళితే మనకు బీదర్ హైవే వస్తుంది. మీరు బోర్డు చూస్తున్నారు. ఇక్కడ నుంచి బీదర్ హైవేకి 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి. ఈరోజు చూపించబోయే ప్రాపర్టీ 15 గుంటల భూమి అర్జెంట్ అమ్మకానికి వచ్చింది. ఇది చూస్తున్నారు, ఇది బీదర్ టు జహీరాబాద్ హైవే అండి. మనకు ఇక్కడ వెంచర్ అవుతుంది. ఆల్రెడీ మీరు చూశారు, నవ్య వాళ్ళు చాలా 100 ఎకర్స్లో వెంచర్ వేస్తున్నారు. ఇదే విలేజ్లో మనకు 15 గుంటల భూమి అర్జెంట్ సేల్కి వచ్చింది. ఈ హైవే రోడ్ నుంచి కేవలం ఒక 1/2 కిలోమీటరు మనం మట్టి రోడ్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా వెంచర్ అవుతున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో మనకు షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది. కొత్తూరు విలేజ్ అనేది కనిపించేది. ఇలా వెళ్ళాలి. ఈ రోడ్ నుంచి మనం లెఫ్ట్కు తిరిగితే ఇలా మనకు మ్యాప్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి మెట్రల్ అయిన రోడ్డు 33 ఫీట్ నక్షబాట రోడ్డుకి ఈరోజు 15 గుంటల భూమి అమ్మకానికి వచ్చింది. కేవలం 2 లక్షలకు గుంట. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ చాలా వెంచర్లు అవుతున్నాయి. ఇక్కడ కూడా వెంచర్ అయింది. ఈ వెంచర్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ వెళ్ళంగానే మనకు 15 గుంటల భూమి ఇదే రోడ్కి ఫస్ట్ బిట్ ఆనుకొని ఉంటుంది. ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్. చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు చూడండి, చాలా ఛాన్స్లో ఈ ప్రాపర్టీ వచ్చింది. నార్త్ ఫేస్లో మనకు ఇలా రోడ్ ఉంటుంది. ఇది కనిపించేది విలేజ్ అండి. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ హైవే ఉంటుంది మనకు రోడ్కే. ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది రోడ్ అని మనకు కనిపించేది. ఈ రోడ్కి ఫస్ట్ బిట్ మనకు 15 గుంటల భూమి ఈరోజు అమ్మకానికి ఉంది. ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా. ఈ ఏరియాలో మీరు చూడొచ్చు, చాలా బోర్లు ఉన్నాయి. ఇది షుగర్ ఫ్యాక్టరీ అండి, రోడ్కి ఉంటుంది. సరౌండింగ్లో మొత్తం షుగర్ కాయను ఫామ్ హౌస్లు చేసుకుంటున్నారు. ఆల్రెడీ మీరు చూడవచ్చు, ఇక్కడ మొత్తం షుగర్ కాయన్ వేశారు. ఈ రోడ్కి ఆనుకొని ఈ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చింది. క్లియర్ డాక్యుమెంట్ అంతా, కడి జాలి ఫినిషింగ్ అంతా అయిపోయింది. సర్వే కూడా అయిపోయింది. ఇక్కడ మొత్తం కడీలు వేసుకున్న ప్రాపర్టీ ఈరోజు అమ్మకానికి పెట్టేస్తున్నారు. కేవలం 2 లక్షలకు గుంట. ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది. ముంగట మనకు 33 ఫీట్ రోడ్ ఉంటుందండి, మనకు కనిపించేది మ్యాప్ రోడ్ ఉంది మొత్తం. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ అంతా డీటెయిల్స్ పెడుతున్నాను. మీరు డైరెక్ట్ డిస్క్రిప్షన్ పై లొకేషన్ పైన చూసుకోవచ్చు. ఈ సాయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఒకవేళ దీనికి మీరు అగ్రికల్చర్ కానీ, ఫామ్ హౌస్ కానీ, గెస్ట్ హౌస్ కానీ చేసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి, నియర్ ఉంటుంది. మనకు హైవే నుంచి కేవలం 1/2 కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. క్లియర్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి వచ్చింది. 2 లక్షలకు గుంట. ఈ ఓనర్కి అర్జెంట్ ఉంది కాబట్టి 2 లక్షల గుంట చెప్పేస్తున్నారు. డైరెక్ట్ సేల్కు పెట్టేస్తున్నారు. ఇలా రౌండ్ కడీలు వేసుకున్నారు. క్లియర్ డాక్యుమెంట్. జహీరాబాద్ నుంచి కేవలం 3 కిలోమీటర్స్ అవుతుంది. హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు 90 కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అయితే నిమ్స్ ఏరియా ఉందో అక్కడ నుంచి 4 కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది. బిఫోర్ జహీరాబాద్ మండల్లోనే ఈ ప్రాపర్టీ వస్తుందండి మనకు. సంగారెడ్డి డిస్టిక్, జహీరాబాద్ డివిజన్ అండ్ జహీరాబాద్ మండల్. విలేజ్ వచ్చేసి కొత్తూరు విలేజ్లో ఈ ప్రాపర్టీ ఉంది. జహీరాబాద్ టు బీదర్ హైవే వెళ్ళే రూట్లో హైవే నుంచి కేవలం 1/2 కిలోమీటర్ అవుతుంది. చాలా క్లియర్ ప్రాపర్టీ, లేవల్ కల్టివేషన్ ప్రాపర్టీ ఉంది. చూడండి, చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. 2 లక్షలకు గుంట చెప్తున్నారు. ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది. ఇలా మొత్తం బ్లాక్ సైల్ ఉంటుంది. లేవల్ బిట్ మొత్తం కల్టివేషన్ ప్రాపర్టీ ఉంది. క్లియర్ డాక్యుమెంటు. మీరు దీనికి ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ రీసేల్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్యూచర్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జహీరాబాద్ స్మార్ట్ సిటీ, నిమ్స్ ఇండస్ట్రియల్ ఏరియా చాలా డెవలప్మెంట్ వచ్చేటి ఉన్నాయి. ప్రజెంట్ అయితే అర్జెంట్ సేల్కు ఉంది.